పాపాలు మీకే ఆరోపిస్తూ మేలు దయచేయమని కృప చూపించమని చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించండి. నిలబడిన మీ దాసుని కొలుతురిన ఆత్మతో నింపండి, బలపరచండి. నిలబట్టుకో మాట్లాడటకు శక్తి దయచేయండి తండ్రి. పరలోకంలో నుండి మీ మహిమ కలిగిన సింహాసనమునుండి మీ స్వరం మీ ప్రజలు వినగలుగుటకు సహాయం చేయమని బ్రతిమలాడుతున్నా తండ్రి. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మనము ఈ 3 దినాల కూడికల్లో కొరకు ధ్యానించడానికి ఇవ్వబడినటువంటి వాక్య భాగము నిన్న మీరు జ్ఞాపకం చేశారు. ఇక్కడ వెనకను రాయబడి ఉంది. ఏం చెప్పండి? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అయితే ముందు 2:7 చెప్పాడు, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. మనం చదివాం 2:7, 2:11, 2:17. ఇంకా మరొక చోట కూడా చెప్తాడు 2:29 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అలాగే ఇంకా తర్వాత కూడా చెప్తాడు 3:13 చెప్తాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 3:6 కూడా చెప్తాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కనుక ప్రభు యొక్క ఉద్దేశం 3:22 కూడా చెప్తాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 7 సార్లు చెప్పాడు. 7 సంఘాలకి 7 సార్లు చెప్పాడు. చెప్తున్నవాడు ఒక్కడే ఆత్మ. చెప్తున్నది ఎవరితో చెప్తున్నాడు? సంఘములతో చెప్తున్నాడు. అంటే అన్ని సంఘాలతో చెప్తున్నాడు. ఎఫెసీ సంఘంతో అదే మాట చెప్పాడు. తర్వాత స్మరణ సంఘంతో చెప్పాడు. పెర్గముతో, తుయతైరతో, సార్దీసుతో, ఫిలదెల్ఫియాతో, తర్వాత లవోదికీయతో, అన్ని సంఘాలతో అదే మాట చెప్పాడు. చెప్తున్నవాడు ఆత్మ. సంఘములతో అన్నాడు. ఎఫెసీకి చెప్పినప్పుడు ఎఫెసీ సంఘంతో అనొచ్చు కదా. స్మరణతో చెప్పినప్పుడు స్మరణ సంఘంతో అనొచ్చు, లేదా సంఘముతో అనొచ్చు. ప్రతి చోట ఏమంటున్నాడు? సంఘములతో అంటున్నాడు. ఎవరు వినాలి? సంఘములతో చెప్పినప్పుడు సంఘంలో ఉన్నవారు అందరూ వినాలి కదా. కాబట్టి అందరూ వినుగాక అని ఏమనలేదు. చెవిగలవాడు వినుగాక అని మళ్ళా ఒక్కడి సంగతి చెప్తున్నాడు. దీని అర్థం ఏంటంటే చెప్పేవాడు ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు. చెబుతున్నది ఎవరికంటే సంఘములన్నింటికి. అనాది కాలము నుండి ఉన్నటువంటి సంఘములు, విశ్వమంతా ప్రపంచమంతా ఉన్న సంఘములన్నింటికి ఎంతవరకు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు చెప్తూనే ఉన్నాడు. అన్ని సంఘాలు వర్తిస్తాయి. ఎవడు వినాలి? ప్రతి ఒక్కడు వినాలి. చెవిగలవాడు వినుగాకంటే ప్రతి ఒక్కడు వినాలి. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే నాకు కాదులే, అది ఎఫెసీ సంఘానికి, ఇది నాకు కాదులే, అది స్మరణ సంఘానికి అనుకోవటానికి లేదు. అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కడు వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? వెంటనే మరొక మాట చెప్పాడు, జయించువాడు. అంటే విని దాని ప్రకారం ప్రవర్తించి జయ జీవితం కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆ జయ జీవితం కలిగి ఉంటే కొన్ని బహుమానాలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు వినాలి. ప్రతి ఒక్కడు వినాలి. ప్రతి ఒక్క స్త్రీ సహోదరి వినాలి. విని దాని ప్రకారం నడుచుకోవాలి. దేవునికి సంఘముల విషయమైన గొప్ప ఉద్దేశం ఉన్నది. ఆయన తన స్వరక్తమిచ్చి సంఘాన్ని కొన్నాడు. ఎవరు సంఘం అంటే? అసలు మనకు ఒక అవగాహన ఉండాలి. ఉంటుంది. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. 28వ వచనం. అపోస్తలుల కార్యములు 20:28. ఎవరైనా చదువుతారా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. చాలు. సంఘం అంటే ఏమిటి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి. రక్తం ఇచ్చింది ఎవరు? చెప్పండి గట్టిగా. ఎవరు ఇచ్చారు రక్తం?
సిలువలో రక్తం కార్చింది ఎవరు? మీరు గట్టిగా చెప్తేనే నాకు అర్థమవుతుంది, మీకు వినబడుతున్నది, అర్థమవుతున్నది. సిలువలో రక్తం కార్చింది ఎవరు? అరే మళ్ళీ గట్టిగా చెప్పలేదే. సిలువలో రక్తం కార్చింది ఎవరు అంటే డౌటా? ఎన్నిసార్లు అడుగుతున్నాడు, తప్పు చెప్తున్నాడు. యేసు ప్రభు, యేసుక్రీస్తు. సిలువలో రక్తం కార్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఇక్కడ ఎవరు రక్తం కార్చారు అంటున్నాడు? మనం చదివిన భాగంలో ఎవరి రక్తంతో కొన్నాడు? దేవుని రక్తంతో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరు? దేవుడు. అది అర్థమైందా? దేవుడు వేరు, యేసు ప్రభు వేరు. తండ్రే దేవుడు, యేసు ప్రభు కుమారుడు అని ఇట్లా బోధించే వాళ్ళు ఉన్నారు. ఆయనే దేవుడు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, అంతే. దీన్ని ఈ ఒక్క వాక్యం చాలు. యేసు ప్రభు వారు దేవుడు అని స్పష్టంగా బైబిల్ ఉన్నది. అలాగని ఇంకొక మాట ఉంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమా 9:5 చదువుతారు ఎవరన్నా? పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. కాబట్టి పితరులు వీరివారు, వీరంటే ఇశ్రాయేలీయులు. క్రీస్తు వీరిలో పుట్టాడు. శరీరానుసారంగా యేసు ప్రభుగా క్రీస్తు పుట్టాడు. ఈయన ఎవడుట? అక్కడ చెప్పాడు మరలా, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఈయనే సర్వాధికారి అయిన దేవుడు. ఈ రెండు వాక్యాలు యేసు ప్రభువే దేవుడు అని స్పష్టం చేస్తోంది. దీని గురించి ఎవ్వరు ఎన్ని రకాల బోధలు చేసినా, మభ్యపెట్టినా, వాదించినా దాని గురించి ఏమాత్రము కూడా కలవరం పడవలసిన అవసరము లేదు. యేసు ప్రభువే దేవుడు. ఈయన రక్తం ఇచ్చి కొన్నాడు. దేన్ని కొన్నాడు? సంఘాన్ని కొన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘము. అంటే ఇద్దరిని కొంటే ఇద్దరు కలిస్తే సంఘం అంతే. ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా నామను కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటా, వారే సంఘం. వారిని కొన్నాడు. ఈ సంఘం ఇప్పుడు ఏం చెయ్యాలట? ఆత్మ చెప్తున్న మాట వినాలి. ఆత్మ అంటే మళ్ళా దేవుడే, ఆయన పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ఆత్మ అంటే ఏ ఆత్మ అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆయన చెప్పిన మాట వినాలి. ఎట్లా వినాలి? చెవి గలవాడు వినాలి. అంటే చెవిని అప్పగించి వినాలి. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అన్నాడు 40వ కీర్తనలో దావీదు. చూడండి 40వ కీర్తన 6వ వచనం. 40వ కీర్తన 6వ వచనం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరట్లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులైన నీవు తెమ్మనలేదు. కానీ ఏం చేస్తాడో? నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. చెవులు దేనికోసము? దీన్ని చెప్పాడు అన్నగారు. చెవులు దేనికోసం? వినటం కోసం, మూసుకోవటం కోసం కాదు. చెవులు వినటం కోసం. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. నీకు బలులు అక్కర్లేదు, దహన బలులు అక్కర్లేదు. ఏం కావాలి? చెవులు ఇచ్చావు. దేనికోసం? వినటం కోసము అన్నాడు దావీదు. కాబట్టి మనకు దేవుడు చెవులు ఇచ్చాడు. ఎందుకోసము? వినటం కోసం. ఏం వినాలి? ఏం వినాలి చెప్పండి? లోకంలో ఉన్న పొకిటి పురాణాలన్నీ వింటాం కదా. పొద్దున్న లేవగానే ఆ టీవీ ఒకవేళ తెలిసినా తెలియకపోయినా పిల్లల చేతన్నా పెట్టించుకొని అందులో ఉన్న వార్తలన్నీ వింటాం. అవునా కదా? అక్కడ ఏం జరుగుతుంది, ఇది ఏం జరుగుతుంది అన్నీ వింటాం. ఆ సుబ్బమ్మకి ఏమైందో, ఈ ఎల్లమ్మకి ఏమైందో, ఆ పుల్లమ్మకి ఏమైందో, దాని మనవరాలకి ఏమైంది, ఈ మనవడికి ఏమైందో అన్నీ వింటాం. అవునా కదా? ఇవన్నీ వింటాం. ఏం వినాలట విశ్వాసులంగా మనము? చూడండి రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదవండి 17వ వచనం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏం వినాలట? వినుట క్రీస్తును గూర్చిన మాట వినాలి. ఎప్పుడు విన్నా కూడా ఏం వినాలి? దేని మీద ఆసక్తి ఉండాలంటే క్రీస్తును గూర్చిన మాట. ఎక్కడున్నది? ఇక్కడ బైబిల్లో ఉంది.
బైబిల్ ఏదైతే చెప్తోందో అది క్రీస్తును గూర్చిన మాట. అది వినాలి. వింటే ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏం చెప్తున్నాడు? విశ్వాసమును గూర్చిన మాటలు చెప్తున్నాడు ఆయన. వినాలి. వింటే జయ జీవితం వస్తుంది. ఆ తరువాత ప్రభువును సిగ్గులేని ముఖంతో ఎదుర్కొంటాం. అక్కడ దేవుడిచ్చే బహుమానాలు ఉన్నాయి, వాటన్నింటినీ పొందుతాం. అయితే ఈ చెప్తున్నవాడు ఎవడు, ఎటువంటి వాడు, ఇది మనకు తెలియాలి. ఇక్కడ యోహాను భక్తుడితో ప్రభు చెప్పాడు. ఈ ప్రకటన గ్రంథము యోహాను అనేటటువంటి అపొస్తలుడైన యోహాను యేసు ప్రభు వారి శిష్యులు 12 మందిలో ఒకడు. యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నవాడు. ఆయన గురించి రాయబడింది చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యోహానుకి, ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహానుకి యేసు ప్రభు వారికి ఉన్న మంచి సంబంధం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. 25 అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడు అంటే నిన్ను అప్పగించేవాడెవడు అని అడిగాడు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహానుకు అది చెప్పిన యేసు ప్రభు వారికి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, భూమి మీద యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఈ యోహాను యేసు ప్రభు వారు రొమ్మున ఆనుకునేవాట. అంటే ఇట్లా ఆనుకునేవాడు ఆయన రొమ్మున, అంత దగ్గరగా ఉన్నాడు. ఆయన ప్రభువును ప్రేమించాడు, ప్రభువు యోహాను ఆ రీతిగా ప్రేమించాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం రాసేటప్పుడు యోహాను ఎక్కడున్నాడంటే పద్మాసు అనేది ఒక ద్వీపంలో ఉన్నాడు. యోహాను యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. శిష్యులు సువార్త చేస్తున్నారు, యోహాను కూడా సువార్త చేస్తున్నాడు. తక్కిన శిష్యులందరూ హతసాక్షులు అయిపోయారు. యోహాను ఒక్కడు బతికున్నాడు. ఈ యోహాను కూడా చంపడానికి అనేక ప్రయత్నాలు చేశారట. అయితే ఏ ప్రయత్నం ఫలించలేదుట. కత్తితో కొడితే కత్తి విరిగిపోయిందిట. అర్థమైందా? నూనెలో సలసల కాగుతున్న నూనె బాణంలో పడేస్తే ఆయనకేం కాలేదుట, ఒళ్ళు కాలలేదుట. వీళ్ళని ఏమీ చేయలేమని చెప్పి ఆఖరికి ఒక ద్వీపంలో తీసి వదిలేశారు. అదొక అడవి, అక్కడ మనుషులు ఉండరు, ఈయనొక్కడే బతకాలి అంతే. చుట్టూ సముద్రం, నీళ్లు, జనసంచారం లేదు, అక్కడ ఒక్కడే ఉండాలి. తీసుకెళ్ళి వదిలేస్తే ఉంటారా? అటువంటప్పుడు యోహాను అలాంటి చోట బతికాడు. అవి ఆ దినాల్లో ప్రభు కోసం అనుభవించిన శ్రమలు. మనకు ఒక పూట కొద్దిగా ఒక కూర, ఏది వారంలో రెండోసారి చికెన్ లేదనుకోండి, రెండోసారి, మొదటిసారి కాదు, వారంలో రెండోసారి చికెన్ లేదనుకోండి, ఏంటో దేవుడు నన్ను పట్టించుకోలేదంటాం. అంతేనా? పెద్ద శ్రమ వచ్చింది. దేనికి శ్రమ చెప్పండి? ఏం శ్రమ? చికెన్ ఏమైంది? దొరకలేదు తినడానికి, అదే శ్రమ మనకి. దేవుని కోసం చిన్న శ్రమ కూడా మనం భరించలేకపోతున్నాం. ఆ దినాల్లో వాళ్ళు ఎంత శ్రమలు అనుభవించారో ఆలోచించండి. మనకి తినటానికి తక్కువ లేదు, తాగటానికి తక్కువ లేదు, ఉండటానికి తక్కువ లేదు, కట్టుకోవటానికి తక్కువ లేదు. అవునా కాదా? చిన్న అనారోగ్యం వస్తే, తలనొప్పి వస్తే దేవుణ్ణి దూషిస్తాం. ఒక తలనొప్పి 2 రోజులు తగ్గలేదు అనుకోండి, దేవుని దూషిస్తాం. ఏం దేవుడో నా ప్రార్థన ఏం లేదని అంటాం. చిన్న చిన్న శ్రమలు, బాధలు, నిందలు కూడా ప్రభు కోసం భరించలేకపోతున్నాం. వారు ఎటువంటి శ్రమలు అనుభవించారు ఆ దినాల్లో. తీసుకుపోయి ఒక అడవిలో వదిలేశారు, చుట్టూ సముద్రం, బయటికి రావటానికి లేదు. అక్కడ ఆయన ఉన్నప్పుడు దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు. ఇచ్చి ఆయనతో మాట్లాడాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని చెప్పాడు. చెప్పి నేనేదైతే నీతో చెప్తున్నానో అవన్నీ సంఘములకు రాసి, నువ్వు ఏది చూస్తున్నావో, ఏది వింటున్నావో సంఘములకు రాసి పంపించు. వారు వినాలి, దాని ప్రకారం చెయ్యాలి. చూడండి ఇక్కడ ఏమన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పగా నా వెనుక వింటిని. ఇప్పుడు మిగతాదంతా ఆయన రాసి పంపాడు. ఏం రాయమన్నాడు? నువ్వు ఏది చూస్తున్నావో, ఏది వింటున్నావో, నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి పంపించు. విన్న తరువాత నువ్వు చూస్తున్నది పుస్తకంలో రాసి పంపించు అని అన్నాడు. ఏం చూశాడు?
అపొస్తలుడైన యోహాను అక్కడ. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఏం చూశాడో మనం తెలుసుకుంటే అసలు దేవుని యొక్క స్వరూపం ఏమిటో మనకు అర్థమవుతుంది. మనం కొలుస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థం కావటం చెప్తున్నాను. ఇప్పుడు అందరూ ఉన్నారు, ఈ చుట్టుపక్కల అందరూ ఏవో దేవుళ్ళు దేవతలు వాటిని పెట్టి పూజ చేసేవాళ్ళు. వాళ్ళు అమ్మవారు అంటే భయపడతారు, భయపడరా? చెప్పండి, నా భాష అర్థమవుతుందా? భాష అర్థమవుతుందా? అర్థం కాలేదన్న వాళ్ళు చెయ్యొత్తండి ఒకసారి. నీ మాట అర్థం కాలేదు రబ్బాయి అన్నోళ్ళు చెయ్యొత్తండి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు హిందువులు ఉన్నారు, అమ్మవారికి పూజ చేస్తారు. అమ్మవారు అంటే భయపడతారా, భయపడరా? భయపడతారా? ఎందుకు భయపడతారు అని ఉంటుంది. అది అర్థమైందా? ఒక పుర్రు పట్టుకుంటుంది, ఒక కత్తి పట్టుకుంటుంది, సోలం పట్టుకుంటుంది, అంటుంది. ఏమనంటే పొడి చేస్తారన్నట్టు. అమ్మో భయపడతారు. అర్థమైందా? నువ్వు యేసుప్రభుకి భయపడుతున్నావా? చెప్పు ఒకసారి. భయపడుతున్నారా యేసుప్రభుకి? చెప్పండి. మన ప్రభువే కదా. పెద్దగా అయితే మరోసారి సిలువ వేస్తాం, అంతేనా? ఓసారి సిలువలో వేలాడాడు కదా. మనం యేసుప్రభుని చూసినప్పుడు ఎట్లా కనిపిస్తాడు? ఎట్లా కనిపిస్తాడు? యేసుప్రభును తలుచుకున్నారండి, ఎట్లా కనిపిస్తాడు చెప్పండి మీకు? ఏమయ్యాడు నీకోసం నా కోసం? సిలువలో బలయ్యాడు. మనం తలుచుకుంటే మనకి ఏ రూపం కనిపిస్తుంది? సిలువలో వేలాడుతున్న యేసుప్రభు. 2 చేతులు రావు, ఎందుకంటే మేకలేసి కొట్టేశాం. 2 కాళ్ళు వస్తాయా? రావు, మేకలేసి కొట్టేశాం. తల మీద ముళ్ళ కిరీటం పెట్టేశాం. శరీరం అంతా బట్టలే లేవు, ఊడబీకేశాం. కొరడాలతో కొట్టేశాం. రక్తం గారుతోంది, వేలాడుతున్నాడు. ఏం చేస్తాడు ఈయన? అదే అమ్మవారు బొమ్మలాగా అని ఉన్నాడు అనుకోండి, భయపడి పరిగెడతారు. అవునా? కాబట్టి మనకు నిజానికి యేసు ప్రభు ఎవరు? మనం ఇప్పుడు సంఘంగా ప్రభువును కొలుస్తున్నాం, సంఘంగా ప్రభువును ఆరాధిస్తున్నాం, సంఘంగా ప్రభువును సువార్త ప్రకటిస్తున్నాం, సంఘంగా ప్రభువును సేవిస్తున్నాం. అయితే ఈ సంఘం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మనకు జ్ఞానంతో పని లేదు, మనకు చదువుతో పని లేదు. అర్థమైందా? బాబు నాకు చదువు రాదు, నాకేం అర్థమవుతుంది అనడానికి లేదు. ఇవేం పని లేదు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. అసలు ఆ దేవుని స్వరూపం ఏమిటి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం ఆయన్ని ఎట్లా కొలవాలి అనేది అర్థమవుతుంది. అందుకని ప్రభు చెప్పాడు, నువ్వు ఏది చూస్తున్నావో దానిని తీసుకెళ్ళి అక్కడ 7 సంఘాలు, 7 సంఘాలు అంటే సార్వత్రిక సంఘం, అన్ని సంఘాలు తెలుసుకోవాలి అని అర్థం. అక్కడ ఎఫెసు నుంచి లవొదికీయ వరకు, అక్కడ ఇప్పుడున్న టర్కీ, అందులో వరుసగా ఇట్లా ఉంటాయి 7 సంఘాలు. కింద నుంచి పైకి ఇలా ఉంటాయి 7 ఊర్లు. అవి 7 ఊర్లో ఉన్న 7 సంఘాలు. అక్కడ అపొస్తలుడైన యోహాను పరిచర్య చేశాడు వాటి మధ్య. కనుక వాడికి రాయమన్నాడు. ఇంకా తక్కిన వారందరికీ కూడా ఏమవుతాయి? అవి సరఫరా అవుతాయి. సంఘములతో ఆత్మ చెప్పుతున్నమాట ప్రతివాడు వినాలి, చెవిగలవాడు. ఆయన ఎలాంటి వాడు? ఈ దినం నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, కొలుస్తున్న దేవుడు అసలు ఎట్లా ఉన్నాడు అది ముందు చెప్పాడు. అది చెప్పిన తర్వాత ప్రకటన గ్రంథం అంతా చెప్పాడు. ఆయన ఎట్లా ఉన్నట్టు చూడండి, ఇక్కడ చెప్తాడు. 12-13 వచనాలు. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటని చూడ తిరిగితిని. తిరుగ్గా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. 7 సువర్ణ దీపస్తంభాలు ఉన్నాయిట. ఆ సువర్ణ దీపస్తంభాల మధ్యన మనుష్య కుమారుని పోలిన వాడంటే యేసుక్రీస్తు ప్రభు రూపంలో ఉన్న ఆయన ఒక ఆయన్ని చూశాడు. ఆయన ఏం చేస్తున్నట్ట? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కలిములో పుటం వేయబడి మెరయచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఇంతవరకు ఆగుదాం. ఎలాగున్నాడు ఆయన అంటే, ఆ మధ్యం తిరుగుతున్నట్టు 7 దీపస్తంభాలు, బంగారు దీపస్తంభాలు, అంటే ఎంత పెద్ద పెద్దవి అవి. వాటి మధ్యన ఆయన తిరుగుతున్నాడు. ఎట్లా ఉన్నట్టు? ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం కట్టుకున్నాడు. మనకు తెలిసిన యేసు ప్రభుకి వస్త్రం ఉందా? లేదు. సిలువలో వస్త్రము లేకుండా చిన్న అంగవస్త్రం మాత్రం ఉన్న ఆయన జ్ఞాపకం వస్తాడు. మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆదివారం ఆరాధన చేస్తాం చూడండి.
ఆదివారం ఆరాధన చేసినప్పుడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు బోధకుడు. అంటే మనకు ఎవరు కనిపిస్తారు? గొర్రెపిల్ల. యేసుప్రభు అనగానే ఎవరు కనిపిస్తారు? గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మీద ఏమున్నాయి? మనందరి పాపాలు ఉన్నాయి. కాబట్టి ఇలా తల వంచుకొని పోతున్న చిన్న గొర్రెపిల్లలా కనిపిస్తాడు. లేదంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఉంది. ఆయన అక్కడ ఎట్లా ఉన్నాడు? ఎండిన భూమిలో లేత మొక్క, తరువాత తృణీకరింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిగ్రస్తుడు, అంటే బాగా చిక్కిపోయిన వాడు, అన్ని బాధలు అనుభవిస్తున్నవాడు, ఎండిన భూమిలో లేత మొక్క, చిన్న మొక్కలాగా ఉన్నవాడు, ఇటువంటి స్వరూపము సొగసు లేనివాడు. ఇలాగ ఒక దీనుడిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాం. ఆయన ఏం చేశాట? తండ్రితో కూడా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకోలేదు గాని మనుషునిగా పుట్టి దాసుని రూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని, రిక్తుడు అంటే ఏమి లేదు ఆయన దగ్గర, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి తగ్గించుకున్నాడు. మనకి ఈయన కనిపిస్తాడు ఎప్పుడు? ఆదివారం ఆరాధించేటప్పుడు. అందుకే మనం అంటే మనకి భయం లేదు. ఇప్పుడు ఇలాగ ఉన్నవాడికి ఎవడన్నా ఇలాగుంటే ఎవరికైనా భయం ఉంటుందా? అందుకే మనకి ఈశ్వరుడు అంటే భయం లేదు. మనం ఇష్టానుసారంగా జీవిస్తాం. కానీ ఇప్పుడు ఆ రూపంలో లేడు ఆయన. అదంతా అయిపోయింది. అది సిలువలో వేలాడినప్పుడే ఆ రూపంతో మన కొరకు బలియాగంగా బలిపశువుగా సమర్పించుకున్నాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడంటే ఇక్కడ యోహాను చూశాడు ఆ రూపాన్ని. ఏ రూపంలో ఉన్నట్ట? పైనుంచి కింద వరకు ఒకటే వస్త్రం వేసుకున్నాడు, రొమ్ముకు బంగారు దట్టి ధరించుకున్నాడు. ఇది ప్రధాన యాజకుని యొక్క వస్త్రము. అర్థమైందా? అంటే ఆయన మనకు పరలోకంలో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? గౌరవించదగినటువంటి వాడు, ఘనత పొందదగినటువంటి వాడు. ప్రధాన యాజకుడు ఒకటే దేవుని సమీపంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి ఇశ్రాయేలు దేశంలో, ఆ ప్రజల మధ్య. అంటే ఘనత కలిగిన వాడు, గౌరవించదగినటువంటి వాడు. ప్రధాన యాజకుడి దగ్గరకు పోయి ఇష్టానుసారంగా ఎవడు మాట్లాడకూడదు. అపొస్తలుడైన పౌలుతో ఓ బంట్రోతు అంటాడు, ప్రధాన యాజకుడితో ఇట్లా మాట్లాడతావా అని అన్నాడు. అని అంటే అపొస్తలుడైన పౌలు అన్నాడు, అయ్యో ఈయన ప్రధాన యాజకుడు, నాకు తెలియదయ్యా, తప్పు చేశానని అన్నాడు. ప్రధాన యాజకుడు గౌరవించదగిన వ్యక్తి, ఘనత పొందవలసినటువంటి వాడు. కాబట్టి నేను గౌరవించదగినటువంటి వాడు, ఘనపరచవలసినటువంటి వాడు, మహింపరచవలసినటువంటి వాడు ఆయన. తర్వాత ఆయనకి ఇంకా ఏముందట? ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిన పోలినవి హేమంత ధవళంగా ఉన్నాయి. ఇప్పుడు తెల్ల వెంట్రుకలు ఎవరికి వస్తాయి చెప్పండి? మీరెవరు ఏం టిఫిన్లు చేయలేదా? చద్దన్నాలు తినలేదా? చెప్పండి. లేదా ఓపికలు లేవా? గట్టిగా చెప్పండి. తెల్ల వెంట్రుకలు ఎవరికి వస్తాయి? ముసలాళ్ళకి వస్తాయి. అంటే సిగ్గేస్తున్నదా చెప్పడానికి? ఇప్పుడు చాలా మందికి సిటీకి వెళ్ళారు అనుకోండి, తెల్ల వెంట్రుకలు కనబడవు ఎక్కడ, అన్ని నల్ల వెంట్రుకలే. ఎందుకు? రంగేసేస్తారు. కానీ ఒక విషయం సత్యం, తెల్ల వెంట్రుకలు దేన్ని చూపిస్తున్నాయి? వాళ్ళకి వయస్సు పెరిగింది, వాళ్ళు వయసులో పెద్దవారు అని చెప్తోంది. యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఆయన వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవి ఉన్నాయట. అంటే అంతకంటే తెల్లగా ఇంకా ఉండవు. అది దాని అర్థం ఏమిటంటే ఆయన వయోవృద్ధుడు, ఎప్పటి నుంచో ఉన్నవాడు. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు చూశాడు ఆయన్ని. చూస్తే ఆయన ఎట్లా ఉన్నట్ట? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఇక్కడ అంటాడు, 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ఇంకా సింహాసనం వేయడు చూచితిని, మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను, ఆయన వస్త్రము హిమం వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను అన్నాడు. చూసారా? ఆయన ఇక్కడ ఎలాగున్నట్టు? ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉన్నాయి. ఆయన ఎవడట? మహావృద్ధుడు. దాని అర్థం ఏమిటంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు, ఆది ఆయనే, అంతము ఆయనే. నువ్వు ఎవరిని, యేసు ప్రభువును ఆరాధిస్తున్నావో, పూజిస్తున్నావో, ప్రార్థిస్తున్నావో ఆయన మొదటివాడు. ఆయన తర్వాతనే సమస్తం ఉన్నది. ఆయన అంత వృద్ధుడు.
ఇప్పుడు అంత పెద్దవాడిని ఎంత గౌరవించాలా? అర్థమైందా? మనం యేసుప్రభువా ఏం చేస్తున్నావు అంట మనం. లేకపోతే ప్రభువా నేను వెళ్తున్నాను నువ్వు వచ్చేసి నాతో అనట్లేదా? ప్రభువా మేము గుంటూరు వెళ్తాం నువ్వు నాతో వచ్చేసేయి అనట్లేదా? అదే ఇంట్లో అలాంటి ముసలాయన ఉంటే ఏమంటారు అంటే వాని దగ్గర డబ్బు గిబ్బు లేదనుకోండి, ముసలాడ ఏడే ఉండంటారు. అంతేనా? ఒకవేళ వానికి ₹1,00,00,000 వాని దగ్గరే ఉందనుకోండి, అప్పుడేమంటారు? ఓ మామో లేకపోతే తాత మీరు ముందు రండి, మీరు ముందు రండి, మీరు ముందు ఎక్కండి, ఆ బండో కారో రిక్షావో ఆటోనో మీరు ముందు ఎక్కండి. గౌరవిస్తారో లేదా? ఎందుకంటే అందరు డబ్బులు ఉన్నాయి. ఇక్కడ మనుషులు గౌరవించేదంతా దాన్నే, డబ్బుల్ని లేదా అధికారాన్ని. ఇప్పుడు ఇప్పుడు ఈ వృద్ధుడు ఎవడు? ఈ వృద్ధుడు కూడా శ్రీమంతుడు. తిమోతికి రాసిన 1 పత్రిక 6:16 చెప్తాడు ఆయన శ్రీమంతుడు. మనకు డబ్బులు ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి. ఇప్పుడు ఆయన గౌరవిస్తే ఇస్తాడా, గౌరవించకపోతే ఇస్తాడా? గౌరవిస్తేనే ఇస్తాడా? మరి యేసుప్రభువుని గౌరవిస్తున్నావా? ఆయన మహావృద్ధుడు, ఆయన చూసి వణకాలి. ఆయన ఆయన వెంట్రుకలు తెల్లగా ఉన్నాయనంటే తెలియజేస్తున్నది ఏమిటంటే ఆయన మహావృద్ధుడు. ఆయన చూసి వణకాలి, భయపడాలి. ఆయన జ్ఞానం అపారమైనదని అర్థం చేసుకోవాలి. వృద్ధుడంటే ఏమిటి? జ్ఞానం కలిగిన వాడు. వృద్ధుడంటే జ్ఞానం, ఎంతో అనుభవం కలిగిన వాడు. జ్ఞానం వృద్ధుడంటే అర్థం అంటే ఎంతో అనుభవం కలిగిన వాడు. ఇక్కడ చెప్తాడు చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. అల్ఫా ఒమేగా అంటే ఆది అంతము నేనే అని. నీవు ఏ దేవుణ్ణి సేవిస్తున్నావో సంఘంగా ఆ దేవుడు మొదటివాడు, కడపటివాడు. ఇది అర్థం చేసుకోవాలి. మీలో ఉంటారు చూడండి చాలా మంది, నేను ఎక్కడికైనా సంఘాలకు మీటింగులకు వెళ్తే కొంతమంది వస్తుంటారు, అన్నా ఈ సంఘానికి మొదటి నుంచి ఉన్నది నేనే ఫస్ట్ అంటే దాని అర్థం ఏంటి? నేను గొప్ప అని అర్థం. నేను మొదట ఉన్నాను, నన్ను అందరూ పట్టించుకోవాలి, ఉండదా? ఇప్పుడు ఈయన మొదటివాడు. దేనికి మొదటివాడు? సృష్టికి మొదటివాడు. నీవు పూజిస్తున్న యేసుప్రభువు వారు సృష్టికి మొదటివాడు. సంఘం ఈ సంగతి గ్రహించాలి. నిన్న మొదటివాడు కాదు. నీవు నేను నిన్న మొన్న ఆయన తెలుసుకున్నాం. మనం ఆయన తెలుసుకుని 5 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది. కానీ యేసుప్రభువు వారు ఎప్పుడున్నాడంటే సృష్టికి మొదట కొన్ని కోట్ల సంవత్సరాలు అవతల ఎక్కడో తెలియదు, సృష్టికి మొదటి నుంచి ఉన్నాడు. మన దౌర్భాగ్యాన్ని బట్టి పుట్టిన తర్వాత ఎంతో కాలం చెడిపోయి నిన్న మొన్న అతన్ని తెలుసుకున్నాం. ఈ అవగాహన ఉండాలి. మనం ఆయన సేవిస్తున్నాం, పూజిస్తున్నాం, ఆయన ఎటువంటి వాడు అర్థం చేసుకోవాలి. ఆయన అంత వృద్ధుడు, అంత మొదటివాడు, అంత గొప్పవాడు, అంత జ్ఞాని, అంత గౌరవానికి ఘనతకు పాత్రుడైనటువంటి వాడు. అటువంటి వారిని మనం సేవిస్తున్నాము. అంతేకాదు ఆయన రూపం ఎలాగుందో చూడండి. 14వ వచనంలో చెప్తాడు, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన కళ్ళు ఎట్లా ఉన్నాయట? అగ్నిజ్వాలల వలె ఉన్నాయి. అగ్నిజ్వాలలు. అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? అగ్ని కాలుస్తుంది. అంటే ఇప్పుడు ఆయన చూపు ఏం చేస్తుంది? మనల్ని కాలుస్తుంది. ఆయన కనబడని సృష్టము ఏదీ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తం మరుగులేక తేటగా ఉన్నది. ఆయన దృష్టికి కనబడనది ఏదీ లేదు. అంటే మన హృదయం, మన అంతరంగం. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, అసలు నువ్వు వింటున్నావో లేదో, నీకు అర్థమవుతుందో లేదో, నీ హృదయంలో ఏముందో, నీ అంతరంగంలో ఏముందో, ఇదంతా ఆయనకి స్పష్టంగా తెలుసు. ఆయన కన్నులు శోధిస్తున్నాయి. ఆ అగ్ని దేన్ని చూపిస్తోందంటే శోధించడాన్ని చూపిస్తోంది. ఆయన నిన్ను శోధిస్తూ ఉన్నాడు. సంఘం ఎట్లా ఉన్నది, పల్లపాడులో ఉన్న ఈ సంఘం ఎట్లా ఉన్నది, ఆయన శోధిస్తూ ఉన్నాడు.
ఆయన కనబడినది ఏమీ లేదు. ఆ తర్వాత అగ్ని దహిస్తుంది. అర్థమైందా? ఆ అగ్ని పరీక్షిస్తుంది, ఆ అగ్ని దహిస్తుంది, ఆ అగ్ని శుద్ధి చేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 అంటాడు, ఏమో నశించబో సువర్ణం అగ్ని పరీక్షల చేత శుద్ధి చేయబడుతున్నాయి. కాబట్టి ఆయన కనులే నిన్ను శోధిస్తాయి, నిన్ను శుద్ధి చేయటానికి అనేకమైన పరీక్షల గుండా నడిపిస్తాడు. ఆయన ఇప్పుడు చూడండి, ఎవడైనా గుడ్లు ఎర్రగా చేసుకున్నాడు అనుకోండి, చూడగలరా వాళ్ళ వైపు? చూస్తారా? చూడలేరు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి కన్నులు అగ్నిగోళంలో మండుతున్నాయిట. ఇప్పుడు అంటే సూర్యుడు లేడు. ఇప్పుడు ఎండాకాలం సూర్యుడి వైపు ఎంతమంది కళ్ళెత్తి ఇట్లా చూడగలరు చెప్పండి? కళ్ళద్దాలు పెట్టుకున్నా చూడటం కష్టం, సూర్యుడు వలె. ఇప్పుడు ఆయన కన్నులు అగ్నిగోళాలలాగా మెరుస్తూ ఉన్నాయి. ఆయన ముఖం వైపు ఎవడు చూడగలడు? ఇప్పుడు అదే వ్యక్తి, అదే ప్రభు ఇక్కడ మన మధ్య నిలబడ్డాడు. కన్నులు ఎత్తి చూడగలరా ఆయన కళ్ళల్లోకి? ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలరా? ఇప్పుడు ఆయన చూస్తుంటే మనం కళ్ళు ఏం చేయాలా? ఎందుకంటే ఆయన పరిశీలించినప్పుడు మన హృదయంలో ఉన్న రహస్యములన్నీ బయటపడతాయి. ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మన హృదయంలో ఉన్న రహస్యాలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు ఆయన వైపు మనం ముఖం ఎత్తి చూడగలమా? మనం చేసిన తప్పుడు ఆలోచనలు, మన హృదయంలో ఉన్న పాపపు ఆలోచనలు, పాపపు చింతలు, తప్పులు, ఆడే అబద్ధాలు, చేసే మోసాలు, కపటం, ద్రోహం, ద్వేషం, ఇవన్నీ కూడా ఆయన కనిపిస్తూ ఉన్నాయి. ఆయన వైపు ముఖం ఎత్తి చూడగలిగేవారు ఎవరు చెప్పండి? కాబట్టి మనం సంఘంలోనికి వచ్చినప్పుడు ఎటువంటి దేవుని దగ్గరకు వస్తున్నాం? ఇటువంటి భయంకరుడి దగ్గరకు వస్తున్నాం మనం. సంఘంలోనే కాదు, నువ్వు ప్రార్థనకు నువ్వు మోకరిల్లినప్పుడు, ఇంట్లో నువ్వు ప్రార్థన చేసినా చెయ్యకపోయినా 24 గంటలు ఆయన మనతో ఉన్నాడు. మనం చాలాసార్లు ప్రభుని అడుగుతాం, ప్రభువా ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం ఏం చేస్తా అన్నాడు? మీతో కూడా ఉంటానన్నావు ప్రభువా. మత్తయి సువార్త 28:20. ప్రభువా నువ్వు నాతో వచ్చేసే అంటాం. కానీ ఆయన ఎట్లా ఉన్నాడు మనతోటి? అగ్ని వంటి నేత్రములతో ఉన్నాడు. అర్థమైందా? గొర్రెపిల్లలాగా లేడు. ఆయన దగ్గర ఎప్పుడు తలదించుకుని భయభక్తులతో ఉండాలి మనం. ఇది అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రభు అన్నాడు, నువ్వు చూచుచున్నది ఏం చేయాలట? సంఘములకు తెలియజేయి. భక్తుడైన యోహాను అది చూశాడు. తర్వాత ఇంకో మాట చెప్తాడు చూడండి, ప్రకటన 2:15. ఆయన పాదములు కొలిమిలో పుట్టవేయబడి మరేచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఇక ఆయన కంఠస్వరం, ఆయన మాట్లాడితే ఎట్లా ఉందిట? విస్తార జల ప్రవాహముల ధ్వని. ఈ మధ్య చూసారా డీజేలు వచ్చాయి, ఈ పెద్ద బాక్సులు ఏవో వచ్చాయి, డీజేలు వచ్చాయి. ఆ డమ్మును కొట్టగా ఏమవుతుంది? మనకి గుండె అదురుతుంది. విస్తార జల ప్రవాహములు, మీరు వరద వచ్చినప్పుడు చూడండి ఆ శబ్దం ఎట్లుంటుందో. వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎక్కడికన్నా పోయి చూడండి ఆ శబ్దం ఎట్లుంటుందో. ఆ శబ్దానికి పక్కవాడు మాట్లాడిన వినబడదు, మనం మాట్లాడితే పక్కవాడికి వినబడదు. ఈ మధ్య చూడండి ఆ శ్రీశైలం డ్యామ్ గేట్లు ఇప్పారు, సాగర్ డ్యామ్ గేట్లు ఇప్పారు, ఈ డ్యామ్ గేట్లు ఇప్పారు. గేట్లు ఇప్పగానే ఆ నీరు కురుస్తూ ఉంటుంది. విస్తారమైన జల ప్రవాహం. అర్థం కావటం చెప్తున్నాను. దాని పక్కకు పోతే ఏమైనా వినిపిస్తుందా? ఆ శబ్దం ఎలా ఉంటుంది? ప్రభువు మాట్లాడుతుంటే శబ్దం అట్లా ఉందిట. మనం పాట పాడేస్తాం, ప్రభువా నీ స్వరము వినిపించు ప్రభువా అంటే అది ఏదో కోకిల స్వరంలో అన్నట్టు. అర్థమైందా? కానీ ఆ స్వరం ఎటువంటి స్వరముట? విస్తార జల ప్రవాహముల స్వరం. మాట్లాడితే గుండె ఆగిపోతుంది ఆ శబ్దానికి. అంత భీకరమైన స్వరం కలిగిన వాడు ఆయన. ఎంత భయపడాలి ఆయనకు? అంతేకాదు, ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన ఇత్తడి వలె సలసల కాగుతూ ఉన్నాయిట. ముఖం చూద్దామంటే ఇంకా చూడండి, ముఖం గురించి చెప్పాడు. కిందనంటాడు 16 ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుడు వలె ఉండేది. ముఖం వైపు చూస్తే ప్రకాశిస్తున్న సూర్యుడు. ఈయన ముఖం చూడలేము, కళ్ళేమో అగ్నిగోళాల్లో మండిపోతున్నాయి. పోయిన స్వరం విందామానంటే విస్తారమైన జల ప్రవాహాల స్వరం వలె ఉంది. చెవులు మూసుకోవడమే తప్ప, లేకపోతే గుండెలు అవిసిపోతున్నాయి. ఆయన తరువాత పోని పాదాల వైపు చూద్దామంటే పాదాలు ఎట్లా ఉన్నాయిట? కొలింలో పుట్టం వేయబడిన ఇత్తడి, సలసల సలసల మరుగుతున్న ఇత్తడిలాగా ఉన్నాయిట. దైవజనులందరూ చెప్తారు, బైబిల్ పండితులు భక్సింగ్ గారు కూడా చెప్పేవాడు, ఇత్తడి దేని చూపిస్తున్నదంటే బైబిల్లో తీర్పును చూపిస్తున్నది అంటాడు. ఆయన పాదాలే మనకు తీర్పు తీరుస్తాయి. అర్థమవుతుందా?
ఇటువంటి వాడు ప్రభువు. తల మొదలుకు నరిపాదం వరకు కూడా భయంకరమైనటువంటి వాడు. ఆయన నోటిలో నుండి 2 అంచుల వాడి అయినా ఖడ్గమొస్తోందిట. చూడండి 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండేను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖం మహాతేజస్తో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖంలో నోట్లో నుంచి 2 అంచుల వాడి అయిన ఖడ్గం వస్తోందిట. ఈ ఖడ్గం దేనికి? దేవుని వాక్యానికి సాదృశ్యం. ఖడ్గం ఏం చేస్తుందిట? ఈ వాక్యం ఏం చేస్తుందో చెప్తాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యం పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఆ ఖడ్గం ఏం చేస్తుంది? ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది, శిక్ష చేస్తుంది. ఆయనే ఉపదేశించేవాడు, ఆయనే తప్పుదిద్దేవాడు, ఆయనే ఖండించేవాడు, ఆయనే శిక్షించేవాడు. తన మాట ద్వారానే శిక్షిస్తాడు నిన్ను నన్ను. ఆ నాలుక దాన్ని చూపిస్తోంది. కన్నులతో పరిశీలిస్తాడు, పాదములతో తీర్పు తీరుస్తాడు. నీ తప్పులన్నింటిని బట్టి నాలుకతో, తన మాటతోనే శిక్షిస్తాడు. అర్థమైందా? ఇంత భీకరుడు. ముఖం చూడాలంటే సూర్యుని వలె ప్రకాశిస్తోంది. పాదాలు చూడాలంటే ఎత్తుడ వలె సలసల మరుగుతూ ఉన్నాయి. దేని వైపు చూడలేని దౌర్భాగ్యులం మనం. ఎంత గొప్పవాడు మన దేవుడు. ఇటువంటి దేవుణ్ణి మనము కొలుస్తున్నాము. ఈ విషయం సంఘంలో అర్థం చేసుకోవాలి. అది తెలిసి భయముతో ఇప్పుడు ఆయన్ను సేవించాలి. ఇప్పుడు యోహాన్ ఏమయ్యాడో చూడండి. యోహాన్ రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. చాలు. ఆయన ఇంకా ఏం చేస్తున్నట్ట? ఇంకొక మాట చూద్దాం. తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్నట్ట. ఒక నక్షత్రం ఎంత పెద్దది మనకు తెలియదు. సూర్యుడి కంటే పెద్దది. ఒక నక్షత్రం పట్టుకోవాలంటే ఎంత పెద్ద చెయ్యి ఉండాలి. 7 నక్షత్రాలు చేత్తో పట్టుకున్నాడంటే చెయ్యి ఎంత పెద్దది అర్థమవుతుందా? చెయ్యే అంత పెద్దదైతే మనిషి ఎంత పెద్దవాడు అంటే ఎంతున్నాడు? ఆయనకు భూమికి ఆకాశానికి పైన ఎంతున్నాడు ఆయన? అంత విరాట్ స్వరూపం, గొప్ప స్వరూపం మన ప్రభువుది. మీకు అర్థమవుతుందా? మీకు ఎంతవరకు అర్థమవుతుందో? ఇంత మహాభయంకరమైన వాడు, భీకరుడైన వాడు మన దేవుడు. ఇప్పుడు ఆయన చూడగానే ఈ యోహాన్ ఏం చేశాట? ఎక్కడ పడ్డాడు? ఎలా పడ్డాడు? ఇది వరకు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఇందాక చదివాం. ఆయన ఎక్కడ తలవాళ్ళు పట్టుకున్నాడు? ఎక్కడ తల పెట్టుకున్నాడు? ఇప్పుడే చదివాము. ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు తల? యేసు ప్రభు దగ్గర. ఆయన రొమ్మును తలవాల్చుకున్నాడు. రొమ్మును తల పెట్టుకుని ముద్దులు తినొస్తున్నాడు. ప్రభువా, ఆ ఎవడు నిన్ను అప్పగించేవాడు అని అడుగుతున్నాడు. అదే వ్యక్తి ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువును చూసినప్పుడు ఎక్కడ పడ్డాడు? పాదముల దగ్గర పడ్డాడు, చచ్చిన వాని వలేట. మరి అదే యోహాను కదా. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రభువా ఒకసారి కిందకి రా, నేను రొమ్ము తలపెట్టుకుంటాను అనసు కదా. ఎందుకు? అప్పుడు చూసిన ఆకారం వేరు, ఇప్పుడు చూసిన ఆకారం వేరు. సంఘమా, దేవుడంటే ఇంత భయం ఉండాలి. యోహాను భక్తుడు చచ్చిన వాని వలె అక్కడ పడ్డాడు. ఎంత నీతిమంతుడు యోహాను! ఎన్ని శిక్షలకు ఆ శిక్షలు ఏవి అతని మీదకి రాకుండా తప్పింపబడినవాడు, దేవుణ్ణి ప్రేమించినవాడు, దేవుని కోసం ఆ శ్రమలు అనుభవిస్తున్నవాడు, ఆత్మాస ద్వీపంలో పరవాసిగా బంధువులు ఆ జనులందరినీ, లోకాన్ని విడిచిపెట్టి అరణ్యంలో ఒంటరిగా ఉంటున్నవాడు. అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడు ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన పాదముల దగ్గర పడ్డాడు. చచ్చిన వాని వల్ల పడ్డాడు. ఇంత భయం ఉండాలి. చచ్చిన వాని వల్ల పడ్డామంటే భయపడి పడ్డాడు. భయం వస్తే చచ్చిన వాళ్ళకి అయిపోతుంది. అంటే వణుకుతున్నాడు అనమాట. ఇట్లా వణుకుతూ పడిపోయాడు. పడిపోతే ప్రభు అన్నాడు 17వ వచనంలో చెప్తాడు. చూడండి ఏమన్నాడు. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను భయపడకము అంటే దాని అర్థం ఏంటి? భయపడి కాళ్ళ మీద పడిపోయాడు. మన జీవితంలో జాగ్రత్త వినండి. యేసు ప్రభు అంటే ఇంత భయం ఉండాలి మనకు.
ఇది దేవుడు కోరుకుంటున్నాడు. భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రభుతో వ్యవహరించడం కాదు. దేవుని మందిరంకి వస్తున్నామంటే ఇటువంటి జీవం కలిగిన భీకరుడైన దేవుని మందిరానికి మనం వస్తున్నాము. ఎంత భయం ఉండాలి మనకి, అర్థమైందా? అన్యులు చూడండి, ఇప్పుడు బయట ఎట్లా ఉన్నా సరే మందిరంలోకి వెళ్ళేసరికి ఏం చేస్తారు? లెంపలు వేసుకుంటూ పోతారు. భయం వాళ్ళకి. వాళ్ళు చూసేది రాయి రప్ప ఏదో అక్కడ, దానికే భయపడతారు. జీవం కలిగిన ఇంత భయంకరుడైన దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఎంత భయపడాలి? భయపడి వాడికే ఆశీర్వాదాలన్నీ వస్తాయి. సంఘానికి దేవుని భయం తెలియదు. ఆ దినాల్లో తెలియలేదు, ఈ దినాల్లో కూడా తెలియటం లేదు. ఆ భయం సంఘానికి తెలియట్లేదు కాబట్టి ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇదిగో నేను ఇటువంటి భీకరాకారం కలిగిన వాడిని, ఇది రాయి, సంఘాలకు చెప్పు. వారు తెలుసుకొని నాకు భయపడి నన్ను సేవించాలి, అప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తా. అర్థమవుతోందా? కనుక ఈ దినం వరకు ఒకవేళ నీవు దేవునికి భయపడటం లేదంటే ఈ దినం భయపడటం నేర్చుకో. మొదట ఒక్కసారి యేసు ప్రభువును నువ్వు తలుచుకుంటే, ఊహించుకుంటే అంత గొప్ప భయంకరమైన ఆకారం నీ ఎదురుగా కనబడాలి. అర్థమవుతుందా? మీరందరూ దయ్యానికి భయపడతారు. భయపడతారా? భయపడరా? చెప్పండి, భయపడతారా? ఎందుకు భయపడతారు? చూశారు ఎప్పుడన్నా? చూడకపోయినా మరి ఎందుకు భయపడతారు? అది ఏం చేస్తుందో, ఎవడో చెప్పాడు దయ్యం అని, అది ఏం చేస్తుందో అని భయం. అలాంటిది దేవాది దేవుడు, ఈయనకి ఎంత భయపడాలి? అర్థమవుతుందా? ఆ దయ్యాన్ని అంటే సాతాను శిలువలో చితకొట్టినటువంటి వాడు, అటువంటి దేవాది దేవుడు ఇప్పుడు ఎంత భయపడాలి? ఆత్మస్వరూపి ఆయన మన మధ్యన ఉన్నాడు. ఎంత భయపడాలి? భయపడితేనే సంఘానికి ఆశీర్వాదాలు వస్తాయి. భయం లేని సంఘానికి, భయం లేని విశ్వాసకి ఆశీర్వాదాలు రావు. ఆ భయం కావాలి. అందుకనే చూడండి, ఇక్కడ అంటాడు యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండున వారినే నేను దృష్టిస్తున్నా. దీనుడై నలిగిన హృదయం గలవాడు, ఆయన మాట విని వణుకుతున్నాడో వారినే చూస్తాడు, ఇక చూడడు. నువ్వు ఆయన చూసి నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుని వణుకుతూ ఉంటే, భయపడుతుంటే ఆయన నిన్ను చూస్తాడు, లేప చూడ్డు. భయం లేకుండా ఉంటే దేవుని ఎదురుగా దేవుడు నిన్ను చూడ్డు. కాబట్టి ఈ దినం నుండి భయపడటం నేర్చుకో. మొదట ప్రభువుకు భయపడటం నేర్చుకో. ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకో. ఒక పాదం భూమి మీద ఉంటే ఆయన శిరస్సు మనకిక కనబడదు. ఆకాశములకు అవతల ఎక్కడో ఉంటుంది, అంత పెద్దవాడు. మొదట ఉన్నవాడు ఆయనే, చివరున్నవాడు ఆయనే. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఆయన కనులు అగ్ని గోళం వలె మండుతున్నాయి. ఆయన నోట్లో నుంచి 2 అంచుల వాడి అయిన ఖడ్గం వంటిది బయలువెడలుతోంది. అర్థమైందా? ఆయన కుడి చేతులు 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఆయన పాదములు పుటవేయబడిన ఇత్తడి వలె తగతగ మెరుస్తూ ఉన్నాయి, కరుగుతూ ఉన్నాయి. ఎంత భీకరుడు ఆయన! అటువంటి వాడు మన ఎదురుగా ఉన్నాడు. భయపడితే ఆయన వాగ్దానం ఇస్తాడు, భయపడకపోతే శిక్షిస్తాడు. నీకు శిక్ష కావాలా? ఆశీర్వాదం కావాలా? నీకు ఆశీర్వాదం కావాలంటే ఇటువంటి దేవుని భయపడు. శిక్ష కావాలంటే నువ్వేం చేయక్కర్లేదు, ఇష్టానుసారంగా జీవించు. నిర్ణయం నీదే. ప్రార్థన చేసుకుందాం.